హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు ఎథికల్ హ్యాకింగ్లో ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎథికల్ హ్యాకింగ్ కంప్లీట్ ట్యుటోరియల్ మన ఛానల్లో ఫ్రీగా పెట్టడం జరుగుతుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో 2 లాంగ్వేజెస్లో పెట్టడం జరుగుతుంది. సో ఎథికల్ హ్యాకింగ్లో ప్లస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కెరియర్లో మీరు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకే బెనిఫిట్. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, ఇప్పుడు మీరు ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలి అంటే ప్రోగ్రామింగ్ స్కిల్ కావాలా, కోడింగ్ నాలెడ్జ్ ఉండాలా, జీరో నాలెడ్జ్తో నేర్చుకోలేరా అనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 2 రకాలుగా చెప్పచ్చు, ఒకటి ఎస్, ఒకటి నో. సో మళ్ళీ ఇదేంటి కన్ఫ్యూజన్ బ్రో అంటే, సో అది కూడా కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. సో ఎస్ అని ఎందుకన్నానంటే, ఎస్ మీరు నేర్చుకోవచ్చు కోడింగ్ నేర్చుకోకుండా, జీరో కోడింగ్ నాలెడ్జ్తో, ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకుండా మీరు హ్యాకింగ్లో ఒక గుడ్ హ్యాకర్ అవ్వచ్చు మీరు, అంతే. కానీ ఎక్స్పర్ట్ కావాలి అంటే మీరు హ్యాకింగ్లో కెరియర్ చూస్ చేసుకోవాలి, అందులో ఎక్స్పర్ట్ కావాలి, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి, మీకు కోడింగ్ నేర్చుకోవాలి ఖచ్చితంగా. సో ఓకే, మీరు కోడింగ్ నేర్చుకోకుండా అవ్వలేమా అని మళ్ళీ నన్ను ప్రశ్న చేయొచ్చు. సో కోడింగ్ లేకుండా నేర్చుకుంటే మీరు గుడ్ హ్యాకర్ అవ్వచ్చు. అంటే ఎలాగంటే, ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ హ్యాక్ చేయాలి అంటే ఆ వెబ్సైట్లో ఏం ఉపయోగిస్తారు? HTML, CSS, జావా స్క్రిప్ట్, PHP లేదా Node.js అలాంటివి ఉపయోగిస్తారు. సో వీటి నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ అయినా మీకు ఉండాలి, లేకుంటే దాన్ని ఎలా హ్యాక్ చేయగలరు మీరు? లేకుంటే బగ్ బౌంటీ అని ఉంటుంది, మీరు అందులో బగ్స్ ఎలా కనిపెట్టగలరు, అదేంటో తెలియంది. సో ఇప్పుడు అప్లికేషన్ హ్యాక్ చేయాలంటే 90% ఆఫ్ ది ప్లేస్టోర్లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ జావాతో రన్ కావడం, మేక్ చేయడం జరుగుతుంది. సో మీకు జావా నాలెడ్జ్ అని ఉండాలి. అంటే డెప్త్గా వెళ్ళమని చెప్పట్లేదు, బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోండి. సో మీకు అవి ఏంటి అని నన్ను అడిగినట్టయితే, సో ఫస్ట్ ప్రియారిటీ మీకు C++కి ఇవ్వండి. ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్ హ్యాకింగ్లో. సో ఇవి 2 కాదు అని అనుకుంటే, మీకు ఆల్రెడీ పైథాన్ వచ్చి ఉంటే ఇది మోర్ దెన్ ఎనఫ్. పైథాన్ ఒక్కటి చాలు మీకు ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవడానికి. కానీ ఇదే బెస్ట్ లాంగ్వేజ్ అని నేను చెప్పట్లేదు, పైథాన్ కన్నా బెస్ట్ ఇంకా రూబీ ఉంది, C ఉంది, C++ ఉంది, అండ్ అలాగే జావా స్క్రిప్ట్, HTML, CSS నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, PHP నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, Node.js నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, అంతే. అండ్ జావా, ఇవి ఇప్పుడు నేను చెప్పిన లాంగ్వేజెస్ మీకు వచ్చి ఉంటే సరిపోతుంది. అంటే ఇవి మొత్తం అందులో మాస్టర్ చేయమని చెప్పట్లేదు, బేసిక్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు వస్తే చాలు, బేసిక్ టు ఇంటర్మీడియట్ అంతే ఇప్పుడు నేను చెప్పినన్నిట్లో. ఇంకా జావా స్క్రిప్ట్, PHP, HTML, CSS, PHP, జావా స్క్రిప్ట్ ఇవైతే బేసిక్. అలా ఏం ట్యాగ్ వాడతారు, ఎట్లా క్లోజ్ చేస్తారు, ఎట్లా ఓపెన్ చేస్తారు, ఈ సింటాక్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటే మీరు ఒక గుడ్ హ్యాకర్, అంటే ఎక్స్పర్ట్ హ్యాకర్ అవ్వచ్చు. సో ప్రోగ్రామింగ్ లేకున్నా ఓకే, దట్స్ ఎనఫ్. ప్రోగ్రామింగ్ లేకపోయినా మీరు హ్యాకింగ్ నేర్చుకోవచ్చు ఎంచక్కా, అది నేను కాదనట్లేదు. సో ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే మాత్రం ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. సో ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. టాటా, బై బాయ్.